చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా రిలీజ్ ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల మూవీ రావటము, అట్లానే ప్రేక్షకులు సెపరేట్ కల్ట్ శేఖర్ కమ్ముల మూవీస్ ఆ టైప్ కల్ట్ ఇష్టపడే వాళ్ళు ఎదురు చూడటము ఇదంతా మనం చూస్తున్నాం, మనకు తెలుసు. అలానే టీజర్ కానీ ట్రైలర్ కానీ లాంచ్ అయిన తర్వాత ఈ మూవీ పట్ల చాలా అంచనాలు భారీగా పెరిగి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ధనుష్ లుక్ కానీ నాగార్జున లుక్ కానీ స్టైలిష్ లుక్, నాగార్జునకి ఎలాగో స్టైలిష్ ఆ టైప్ లుక్ అనేది మనకి తెలుసు, చాలా సూటబుల్గా ఉంటుంది. అలానే ధనుష్ ఒక వెరైటీ లుక్లో బిచ్చగాడి లుక్లో కనబడటము, దీన్ని బట్టి అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఒక అంచనాలు పెంచేసుకోవటం జనం ఇది చూస్తున్నాం. అట్లానే ఇది సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మొదటి రోజు సినిమా మిక్స్డ్ టాక్తో ప్రేక్షకులు బయటకు రావడం జరిగింది థియేటర్లోంచి. ఈ మిక్స్డ్ టాక్కి మెయిన్ కారణం ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం చాలా ల్యాగ్గా ఉందని, అలానే ఎండింగ్ కూడా అంతగా కన్విన్సింగ్గా లేదు, ఒక క్లారిటీ లేకుండా ఎండ్ ఇచ్చారనేది ప్రేక్షకుల అభిప్రాయంగా ఉంది. టోటల్గా మనం చూసుకుంటే మూవీలో ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ట్విస్టులతో వాటిలతో సినిమా నడవటం, అలానే ఒక నలుగురు బిచ్చగాళ్ళని తీసుకురమ్మని నాగార్జునకి విలన్ ఒక అసైన్మెంట్ అప్పచెప్పటం, నాగార్జున ఈ నలుగురు బిచ్చగాళ్ళని తీసుకురావటంలో అంటే బ్లాక్ మనీని వైట్ చేయటానికి ఆ నలుగురు బిచ్చగాళ్ళలో ధనుష్ ఒక బిచ్చగాడిగా రావటం, ఇట్లా తర్వాత స్టోరీ అదంతా మనం అంటే స్టోరీ రివీల్ చేస్తే బాగోదు. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నాగార్జున సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడులాగానే కొన్ని మూవీస్లో ఆయన ఎలాగైతే మన్మధుడు టైపు సినిమాలు ఎలానే సెటిల్డ్ యాక్షన్ ఎలాగా ఉంటుందో ఆయన అట్లానే అంచనాలు తగ్గట్టు అతను చేయడం జరిగింది. ఇక ధనుష్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్గా తను యాక్షన్ కానీ తన లుక్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ అసలు ఎక్సలెంట్గా ఉందని జనం అయితే ప్రేక్షకులు అందరూ ధనుష్ పట్ల మాత్రం తన క్యారెక్టర్ కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్గా ఉందని చెప్పడం జరుగుతుంది. అలానే సినిమాలో రష్మిక మందన కూడా నటించారు, తను కూడా ఒక స్పెషల్ ఒక క్యారెక్టర్ తను చేయటం జరిగింది. తన వరకు కూడా సెటిల్డ్గా మంచిగా చేసింది అనేది ప్రేక్షకుల అభిప్రాయంగా ఉంది. ఇకపోతే ధనుష్ ఇప్పుడు మన డైరెక్టర్ కానీ ఇప్పుడు నాగార్జున గారు ఇట్లా మిగతా టీము మన డిఎస్పి మ్యూజిక్ అందియటం, డిఎస్పి మ్యూజిక్ కూడా సినిమాకి అదనంగా మంచి ప్లస్ పాయింట్ అయిందని కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. అలానే మూవీలో మన డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మంచిగా ఉండటము ఒక మూవీకి ఒక ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్పొచ్చు మనం. అలానే ఈ మూవీకి వర్క్ చేసిన మెయిన్ తెలుగు వాళ్ళు కానీ హీరో వచ్చేసి తమిళ హీరోని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ధనుష్ని? ధనుష్ అంత మంచి యాక్షన్ చేయగలిగే వాళ్ళు తెలుగులో లేరా, లేదా ధనుషే దీనికి యాప్ట్ అని డైరెక్టర్ అనుకున్నాడంటే కాదు. ధనుష్ ఇటువంటి బిచ్చగాడి క్యారెక్టర్ చేయటానికి కూడా తను ముందుకు రావటం, అలానే శేఖర్ కమ్ముల ఆల్రెడీ ఒక సభలో చెప్పడం జరిగింది. ఈ సినిమా స్టోరీని మన తెలుగులో చాలామంది హీరోలకి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళెవరు ఈ టైపు బిచ్చగాడి పాత్ర చేయడానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. అందుమూలంగానే నేను ధనుష్ని కలవటం జరిగింది. ధనుష్ స్టోరీ విన్న వెంటనే ఓకే చెప్పటము, తను చేయటము, అలానే చేయటం కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్తో తను క్యారెక్టర్ని ఓన్ చేసుకొని తను చేయటం జరిగింది. అలానే ప్రతి చేసిన ఈ డిఫరెంట్ ఈ క్యారెక్టర్స్ చేసిన ప్రతి యాక్టర్ కూడా మూవీలో వాళ్ళు క్యారెక్టర్ని ఓన్ చేసుకొని అందులో దిగిపోయి చేయటము, దాంతో ఒరిజినాలిటీ క్యారెక్టర్ తగ్గ ఒరిజినాలిటీ అది ఎక్స్పోజ్ అవటం, దాని ద్వారానే ప్రేక్షకులు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే బురదలో కానీ ఒక చెత్త చెదారం ఇటువంటి ప్లేసుల్లో కూడా వాళ్ళు సెటిల్డ్గా వర్క్ చేయటము అది చాలా బాగా వచ్చింది మూవీ. అలానే మన హీరోలు ఈ క్యారెక్టర్ని ఎందుకు రిజెక్ట్ చేశారు ధనుష్ చేసిన క్యారెక్టర్ని అంటే ఇటువంటి డీగ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి మన వాళ్ళకి తొందరగా మనసు ఒప్పదు. అందుకనే మనం ఇక్కడే ఉన్నాం, ఏదో భారీగా కోట్లు పెట్టి సినిమాలు తీసి ఏదో జబ్బలు జరుచుకుంటున్నాము, దానివల్ల ఏదో పాన్ ఇండియా నుంచి 4 భాషల నుంచి 4 యాక్టర్లు తీసుకొచ్చి మూవీలో పెట్టేసి పాన్ ఇండియా సినిమా అని చెప్పి రిలీజ్ చేయటము. అలానే ఇటువంటివి కాకుండా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేసే ధైర్యం దమ్ము మన హీరోలకు కూడా ఉండాలి. ఆ టైపు చేసినందుకు ధనుష్ని ఎంతైనా మనం అభినందించి తీరాల్సిందే. మన హీరోలకి ఇటువంటి క్యారెక్టర్లు చేసే ధైర్యం లేనందుకు కూడా మనం ఎంత బాధపడాలి ఫస్ట్. ఎందుకంటే ఈ టైపు క్యారెక్టర్లు అరుదుగా కానీ హీరోకి ఎవరికైనా రావు.
ఆ వచ్చిన దాన్ని అందిపుచ్చుకొని చేస్తే ఇక అవార్డులు కానివ్వండి, రివార్డులు కానివ్వండి కోకల్లలుగా ఈ క్యారెక్టర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి చేయకుండా మనకి ఎంతసేపటికి హీరోయిక్ క్యారెక్టర్ కావాలి, 10 మందిని కొట్టాలి, 4 పంచ్ డైలాగులు వేయాలి, మంచి హీరోయిన్తో స్టెప్పులు వేయాలి, డ్యూయట్ సాంగ్ ఒకటి ఉండాలి. ఇటువంటివి లేకుండా మన అట్లానే ఐటమ్ సాంగ్ ఒకటి వేరే హీరోయిన్ ఐటమ్ సాంగ్కి పెట్టి ఆమెతో కలిసి స్టెప్పులు వేయాలి. ఇటువంటి ఒక భావజాలంతో ఉండే మైండ్ సెట్ అంతా ఆ టైప్లో కూరుకుపోయి ఉన్నాయి మన హీరోలు. ఇటువంటి క్యారెక్టర్ని రిజెక్ట్ చేయటం చాలా అత్యంత బాధాకరమైన విషయం. అంటే అక్కడి నుంచి పక్క భాషలో నుంచి వచ్చిన ఒక హీరో ఈ టైప్ క్యారెక్టర్ చేయటం, మన ప్రేక్షకులందరినీ మెప్పించడం, అలానే తన పెర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉండటం, ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం ఎంతైనా. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ సెకండ్ హాఫ్ స్లోగా ఉండటము ఇది ఒక చిన్న విమర్శగా ఉంది. కానీ మిగతా అంతా మూవీ అంటే బ్యాంకింగ్ మోసాలు కానీ, ఏదైనా ఒక ల్యాండ్ ఇష్యూలు కానీ, అట్లానే మన ఇండియాలో ఒక కార్పొరేట్ సంస్థలు ఏవైనా ఒక సమాజాన్ని కానీ, ప్రభుత్వ అధినేతల్ని కానీ, రాజకీయ నాయకుల్ని కానీ, బ్యాంకింగ్ వ్యవస్థని కానీ, అలానే మనుషుల్ని కానీ వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయగలుగుతారు, ఎలా అవినీతిమయంతో కూరుకుపోయి ఉన్నది అనేది చాలా సెటిల్డ్గా నీట్గా శేఖర్ కమ్ముల మంచి స్క్రిప్ట్ రాసుకొని అయితే మూవీకి ముందుకెళ్ళటం జరిగింది. అలానే ఆయన కుబేరా 2 కూడా ఉండబోతుంది అన్నట్టుగా ఒక ఇంటి ఇవ్వటం జరిగింది. టోటల్గా చూసుకుంటే మూవీకి పాజిటివ్ టాక్ అయితే ఉంది. ఆ ల్యాగ్ అనేది కొంచెం లేకపోతే ఇంకా మంచిగా బ్రహ్మాండంగా ఉండేది మూవీ అనేది అందరి నోట వినబడుతున్న వాస్తవం అది. మూవీ అయితే బాగుంది, అందరూ చూడదగ్గ సినిమా. అట్లానే ఫ్యామిలీస్తో కూడా చూడదగ్గ సినిమా. ఫస్ట్ నుంచి మనం శేఖర్ కమ్ముల మూవీ ఏదైనా అందరూ ఇంటిలి పాది కూర్చొని హాయిగా చూడదగ్గ సినిమాలే అతను చేయటం జరిగింది ఇంతవరకు. ఈ మూవీ కూడా దానికి ఏమి తగ్గకుండా అలానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి కూర్చొని చూసే సినిమా. అలానే దీనిలో కూడా కొంత సోషల్ అవేర్నెస్ కూడా ఉంది. కాబట్టి దాని తగ్గట్టు సోషల్ అవేర్నెస్ కూడా మనకి ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా తక్కువ. కాబట్టి మన లాస్ట్ టైము లక్కీ భాస్కర్ ఆ టైపు సినిమాల్లో ఎలాగ ఉంటుందో కొంచెం ఆ టైపుగానే స్క్రిప్ట్ పకడ్బందీగా రాసుకుంటాం శేఖర్ కమ్ముల మనం ఈ సినిమాలో చూస్తాము. ఇక ఈ మూవీ ఎంత కలెక్షన్ రాబడుతుంది, ఎన్ని రికార్డులు అనేది తిరగరాస్తుంది అనేది వేచి చూడాలి. దాన్ని బట్టి అసలు మూవీ అయితే ప్రస్తుతం అయితే మూవీకి వచ్చి 3/5 చాలామంది ర్యాంకింగ్ ఇవ్వటం మనం చూసాము. నెటిజన్లు కానీ మనకి వెబ్సైట్లో కానీ అక్కడ 3/5 ర్యాంకింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు దీనికి. ఇక దాని తగ్గట్టే మూవీ కూడా ఉంది. 3 అనేది మంచిగా వెళ్ళే పాజిటివ్ ర్యాంకింగ్ అది. కాబట్టి ఇది అంతా పక్కన పెట్టేస్తే మూవీలో ఉన్న ఆ సోషల్ అవేర్నెస్ కానీ, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ యాంగిల్ ఎలా ఉంది, తన వ్యూ ఎలా ఉంది అంటే సొసైటీ ఇప్పుడున్న ఇండియాలో పరిస్థితులు వాటిని బట్టి అతను రాసుకున్న స్క్రిప్ట్ ఏ రకంగా ఉంది, ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా అందరూ విపులంగా అర్థమయ్యేటట్టుగా తను మూవీని ప్రజెంట్ చేయడం జరిగింది.